గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈసారి వీణవంక మినీ మేడారం 50వ సంవత్సరము 1976లో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదటి సమ్మక్క సారక్క జాతర జరిగింది. ఇది ఈసారి 50వ సమ్మక్క సారలమ్మ సంవత్సరాలుగా 25 జాతరలు 50 సంవత్సరాలు అయింది. దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరపున మాకు కృషి ఉంది. ఎందుకంటే ఇదొక సంప్రదాయము 50 సంవత్సరాలే కాదు, 1000 సంవత్సరాలు కాకుండా శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాం. భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్, అటు చంద్రపూర్ మహారాష్ట్ర, కరీంనగర్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. తాగునీరైనా కానీ, శానిటేషన్ అయినా కానీ అన్ని విధాల సౌకర్యాలు జరుగును. మాకు కూడా ఇది 50వ సంవత్సరం కాబట్టి మా కుటుంబంలో ఉన్న స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబంలో అందరూ కూడా అమెరికా నుంచి ఈసారి వస్తున్నారు. మళ్ళీ నేను కూడా నాకు మా తాతగారికి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న సంబంధాలు పార్టీలకు అతీతంగా, అంటే ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పి నరసింహారావు, అట్లా పార్టీలకు అతీతంగా కూడా మాకు మా కుటుంబానికి అతి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈసారి పిలవటం జరుగుతుంది. ముందు కూడా ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఒక మినీ మేడారం, అంటే మేడారం తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా జరగాలని అత్యంత వైభవంగా మా కుటుంబం తరఫున అన్ని విధాలా ఉంటుంది. గ్రామ ప్రజలు, మండల ప్రజలు అందరూ కూడా, మీ మీడియా మిత్రులు అందరి సహకారం ఉండటం వల్లే ఇన్నేళ్లు చేయగలిగినాం. ముందు కూడా మేము ఉండకున్నా శాశ్వతంగా ఒక సంప్రదాయంగా, ఒక ఆత్మ గౌరవంగా, ఒక ఉత్సవమే కాదు, కేవలం ఉత్సవమే జాతరగా కాకుండా దీని ఒక సంప్రదాయంగా ముందు కూడా పర్మనెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనూ ఈ 50వ సమ్మక్క సారలమ్మ జాతర జరుగును. భక్తులందరూ ఎక్కడి నుంచి అయినా మీరు తప్పక రావాలి, దర్శనం చేసుకోవాలి. పార్టీలు లేవు, అన్ని అతీతంగా దేనికి లేకుండా అందరూ కూడా మా జాతర అనుకుంటా సారలమ్మ సమ్మక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.